ముందు కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం బీసీ కులాల ఐక్యత జై బీసీ జై బీసీ టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం బీసీ బిల్లును వెంటనే ప్రత్యేక మంత్రిత్వ శాఖను వెంటనే ఆచార్య బాబు యొక్క ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విజయ సత్యంగా నువ్వు పోరాడితే మనకు రాజ్యాధికారం వస్తుంది. ఆ కుర్చీలో కూర్చొని నువ్వే సంతకాలు పెట్టవచ్చు. ఎందుకు ఈ కష్టం అని చెప్పి రియలైజేషన్ తోటి ఎన్నో సందేశాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాబు. ప్రభుత్వం వందల వెహికల్స్, బస్సులు, జీపులు, లారీలు వస్తే ఇబ్బంది పెట్టిన వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు. బాపూజీ గారు తన మొత్తం జలదృష్టి వచ్చి ఇక్కడ పెట్టుకుంటారని పెట్టించి మేము చేసే ధర్నాలకు కూడా ఆయన వచ్చి సందేశం ఇస్తూ పోరాడేవారు. ఒక సందర్భంలో 1984 అనుకుంటా పొజిషన్లు సాధించారు. అది తొలతొట్టుకోలేదు. ఈ చట్టసభలో రిజర్వేషన్ ఎంత అవుతుందో ప్రోగ్రాం పేరు మీద ఒక్కొక్కరిని ఎడ్యుకేట్ చేసి ఇన్స్పైర్ చేయమని అడిగేవారు. అయితే నేను అన్నా, ఈ పేద కులాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు రిజర్వేషన్లు లేకపోతే రాజ్యాధికారంలో భాగం కాదు. మనం కొట్లాడదాం. ఇది రెండవ దశ. మొదటి దశ ఇట్లా, రెండవ దశ ఇట్లా అని చెప్తే కన్విన్స్ అయింది. చట్టసభలో రిజర్వేషన్ల మీద ఏ ప్రోగ్రాం అప్పుడే మేము 85, 86 ప్రాంతంలో చట్టసభలో రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేసినాం. 95, 94 అయితే విపరీతంగా ఉద్యమాలు చేసినాం. ఆ కాలంలోనే ఆయన కన్విన్స్ అయ్యి నిజమే మీరు చెప్పింది, దీనికి నా సపోర్ట్ ఉంటుందని చెప్పినటువంటి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాబు. ఆయనకు ఒక సిద్ధాంతపరమైన బేస్ ఉన్నది. ఈ సమాజంలో దోపిడీ చేసే వర్గాలు ఉన్నాయి. ఈ దోపిడీ చేసే వర్గాలు కష్టపడకుండా సంపాదించేటటువంటి వర్గాలు ఇవి. వీటిని ఎప్పటికప్పుడు వాళ్ళు రూపం మారుస్తున్నారు, వ్యాపారాలు మారుస్తున్నారు, సిద్ధాంతాలు మారుస్తున్నారు, దొరకకుండా పరిగెత్తుతున్నారు. మనము చదువుకునే టైం కల్లా వాళ్ళు చదువుకొని వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళు లక్షలలో ఉన్నారు, కోట్లలో పోతున్నారు. మనం వందలలో ఉన్నాం, వేలలకు కూడా రాలేకపోతున్నాం. వాళ్ళ సరిగ్గా మన జాతులు పరిగెత్తలేకపోతుంది. అప్డేట్ కావాలి. బీసీలు పరిశ్రమలు పెట్టాలి, కంపెనీలు పెట్టాలి, చేతి వృత్తులు ప్రోత్సహించాలి. చేసుకుంటేనే ముందుకు అప్డేట్ అయ్యి ముందుకు పోవాలి. నేను ఒక సందర్భంలో ఉపన్యాసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారికి, వేదిక మీద ఉన్న ఉద్యమ కిరీటాలందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. 3 తరాల ఉద్యమ నేత, స్వాతంత్రోద్యమం నుంచి మొదలు పెడితే తెలంగాణను సాధించే వరకు, తెలంగాణ కొరకు కూడా తొలి దశ, మలి దశ పోరాటాన్ని చేసిన అత్యంత గొప్ప పోరాట యోధుడు, గొప్ప త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి ఈరోజు ఆయన కలలు కన్నా భౌగోళిక తెలంగాణ, సామాజిక తెలంగాణ అన్న స్ఫూర్తితోటి ఆయన పోరాటాన్ని కొనసాగించిండు. మరి ఆయన కలలు కన్నట్టుగా ఈరోజు మనం భౌగోళిక తెలంగాణను మాత్రమే సాధించుకున్నాం. సామాజిక తెలంగాణ కోసం ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన చూపిన మార్గంలో, ఆయన చెప్పిన మార్గంలో మెజారిటీ బీసీలకు సామాజిక న్యాయం దక్కిన రోజే, అణిచివేయబడ్డ అట్టడుగునున్న వర్గాలకు అధికారం దక్కిన రోజే, రాజ్యాధికారంలో భాగమైన రోజే నిజమైన తెలంగాణ సిద్ధిస్తుందని ఆనాడు కలగన్నారాయన. అలాంటి గొప్ప నాయకుడి స్ఫూర్తి నుంచి మనం మరో ఉద్యమానికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మేము ఈ నెల 25న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సమగ్ర కులగణన,
సామాజిక న్యాయం అనే అంశం పైన మేధావులు, కుల సంఘాలు, పలు రాజకీయ పార్టీలు, అఖిలపక్ష సభ్యుల సమక్షంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా పలు జిల్లాల నుంచి, మండలాల స్థాయి నుంచి కూడా ఆ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంలో భాగంగా కులగణన చేస్తామని చెప్తూనే దానికి సంబంధించిన జీవోని కూడా రిలీజ్ చేస్తూ పలు అంశాల పట్ల స్పష్టత లేక మనల్ని గందరగోళానికి గురి చేస్తోంది. మంత్రులు ఒక మాట మాట్లాడతారు, బీసీ కమిషన్ చైర్మన్ ఒక మాట మాట్లాడతారు, ముఖ్యమంత్రి ఒక రకమైన మాటలు మాట్లాడతారు. మనకు కావాల్సింది సమగ్ర కులగణన, ఒక బీసీల లెక్క చేయడమే కాదు, అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా 42% ఓటర్ల లిస్టు ఆధారంగా మేము తీస్తామని చెప్తున్నారు. అది కూడా శాస్త్రీయమైనది కాదు. సమగ్ర కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అనేది 42% పెంచాలి. అందులో వచ్చిన అంశాల పరంగానే వచ్చే బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కానీ, విద్యా ఉద్యోగ అవకాశాల్లో కానీ మాకంతా ఆ న్యాయపరమైన దాని ప్రకారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి మీరు పాఠ్యాంశాల్లో ఆయన పోరాట స్ఫూర్తిని, ఆయన త్యాగాన్ని ఈ తరాలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పోరాటాన్ని నుంచి కూడా ఈ భావితరాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన జీవిత చరిత్రని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వచ్చే సమావేశాల్లో అసెంబ్లీలో ప్రత్యేకంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి అందులో భాగంగానే మేము ఈ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతోత్సవం ఈ నెల 27వ తారీఖు నాడు ఘనంగా నిర్వహించబోతున్నాం. ఆ జయంతోత్సవాల్లో భాగంగానే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మెమోరియల్ అవార్డ్స్ని కూడా ఈ 25వ తేదీ నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు మేము అవార్డులు ఇవ్వదలిచాం. ఈ కార్యక్రమానికి కూడా మీరందరూ కూడా తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆర్ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.